so grateful to Bala sir for having given me this role, because there were some parts which were, while shooting, he realized that was seeming a little big. And he's like, Pragya, people will not accept you do this role. We need to make this a bit more strong and powerful, and he worked on that. You know, on a film set, people really don't look out for another person. Yes. For him, his job is to come, do his lines, whatever, and leave. Why will he get into what is Pragya doing in this scene? He's like, no, I think Pragya needs a little bit more elevation. So he's like, no, we need to rework this scene a little bit. I'm so grateful that, you know, we did a little bit of work on set. It's like even Nalgonda Bhagat case, serial only. Climax అన్నారు నన్ను అడిగితే వేరే ఎవరైనా అంత డెప్త్లోకి పాత్రలోకి వెళ్ళి ఒప్పుకోరు. ఫ్రాంక్గా చెప్తున్నాను, అంటే అమ్మాయిని ఫైట్ చేయడం ఇది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాకు వచ్చింది ఛాన్స్ వచ్చినప్పుడు నేను దాన్ని సద్వినియోగపరచుకున్నాను. ఎందుకంటే నా తెలుసు సినిమా ఏంటి, సినిమా అసలు వెనకాల మెయిన్ కథ ఏంటి, మనం ఏం చెప్పదలుచుకున్నాం, మెసేజ్ ఏం ఇవ్వదలుచుకున్నాం అన్నది కరెక్ట్గా వెళ్ళాలి. జనంలోకి వెళ్ళాలంటే కొన్ని మనం ముందే ఊహించుకోవాలి. డెఫినెట్గా జనం ఆదరిస్తారు మనం అనుకుంది అన్నది. అందుకే నేను ఫైట్ చేయకుండా అసలు క్లైమాక్స్లో మొత్తం ఆవిడికి అవకాశం ఇచ్చేసా ఫైట్ చేయడానికి, శ్రీలకి. అలాగే ఈ సినిమాలో కూడా పాత్ర ఆవిడకి మంచి పేరు, అఖండాలో మంచి పేరు వచ్చింది మా జోడీకి. సో ఏం చేయాలి, జోడీకి అని కాదు, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక ఎక్స్పెక్టేషన్ నా సినిమా అన్న తర్వాత మా ఇద్దరు కాంబినేషన్ అన్నాక ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎంతవరకు మనం దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి నేను చెప్పాను. లేదు, ఒక సీన్ యాడ్ చేసాం సినిమాలో, ఆ సీన్ నేను యాడ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఆ పాత్ర కూడా హైలైట్ అవ్వాలి, మెసేజ్ ఉండాలి సినిమాలో. మెసేజ్ లేకుండా ఒకే ఒక ప్రాబ్లం పెట్టుకుని దాని అంటే పడుతుంటే అది పూర్తిగా మా ఒక కాంబినేషన్కి న్యాయం చేసిన మనం అవ్వం.